ఈ ప్రత్యేకమైన సమయంలో మనం ప్రభు పాదాలు చెంత చేరుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృప కొరకే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మన కొరకు ఈ లోకానికి ఒక మానవునిగా ప్రభువారి లోకంలో జన్మించి మన కొరకు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని మనం ఆరాధిస్తాం. ప్రభు యొక్క ఆరాధనలో మనం ముందుకు వెళ్ళే సమయంలో ప్రార్థన చేసుకుని ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి నడిపింపు కొరకు దేవుడు మనతో మాట్లాడలాగున, దేవుడు మన హృదయాలను సిద్ధపరచలాగున ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రాలనైనా. నీ ప్రేమ, నీ కృప, నీ కనికరము ఎంతో అపారము. మీరు మమ్మల్ని ప్రేమించిన దేవుడవు. మానవులము కేవలం పాపములో నశించిన మమ్ములను జ్ఞాపకం చేసుకొని మా కొరకు మీరు ఈ లోకానికి ఒక మానవునిగా జన్మించిన విధానం కొరకే స్తోత్రాలు. ప్రభువా, మీరు మా యొద్దకు రాకపోతే మేము మిమ్మల్ని ఎప్పటికి కూడా చేరుకోలేము. నీ కృప కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నా. మానవుని మీరు జ్ఞాపకం చేసుకునే విధానం కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభు, నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా నీ యొక్క వాక్యంలో నుండి మీరు మాతో మాట్లాడాలని నీ కృపగా అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచనం మనం చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకునిచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన క్రిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్న విధానము చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దేవుడు కనుక మనలను జ్ఞాపకం చేసుకోకపోతే, దేవుడు మన యొద్దకు రాకపోతే మనం ఆయన చేరుకోవడం సాధ్యం కాదు, అసాధ్యం. ఎందుకంటే దేవుడు అనంతుడు. ఆయన సర్వోన్నతమైన స్థలములలో నివసించేటువంటి సర్వ అధికారి అయినటువంటి సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు, సకల సృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకోవడం మన మానవ పరిమితులతో దేవుని అర్థం చేసుకోవడం కష్టం. With our limited knowledge, with our limited minds, we can never comprehend God. We can never understand who God is. It's impossible. మానవునికి మనకున్నటువంటి పరిమితులు, మనకి we have lot of limitations. ఈ లిమిటేషన్స్ తో దేవుడు తెలుసుకోవడం సాధ్యం కాదు. కాకపోతే అనంతుడైనటువంటి దేవుడు, అట్ ద సేమ్ టైం ప్రేమ కలిగినటువంటి దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకుని ఆయన చరిత్రలోకి రావడం మనం చూస్తాం. మనం చదువుకుంటున్న ఇక్కడ లూకా సువార్త ముఖ్యంగా యేసుక్రీస్తు వారి యొక్క రాకడి గురించి, యేసుక్రీస్తు వారి లోకంలో ఒక శిశువుగా జన్మించిన విషయాన్ని రాస్తూ he was quoting a lot of historical facts, historical events. యాక్చువల్లీ ఈ 2వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవల్లని కైసరు అగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా
సిరియా దేశంలోకి అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. సో హీ వాస్ కోటింగ్ సమ్ హిస్టారికల్ ఈవెంట్స్. ఏ దినాల్లో ఇది జరిగిందట? కుర్యోని అనేటువంటి వ్యక్తి సిరియా దేశంలోకి అధిపతిగా ఉన్నప్పుడు కైసరు ఔగుస్తు వల్ల ఆగిపోయింది. సీజర్ అగస్టస్ అనేటువంటి రోమన్ ఎంపరర్ ఒక సెన్సస్ ని ఆర్డర్ చేశాడు. ప్రజా సంఖ్య రాయించుకోవాలి, ప్రతి వారు కూడా వాళ్ళ పేర్లు అందులో నమోదు చేయించుకోవాలనేటువంటి ఒక ఆజ్ఞ జారీ అయింది. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు పుట్టారు. అలాగే ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే ఇదే లూకా సువార్త 2వ అధ్యాయం మనం చూస్తే చూడండి, ప్రతి దానికి కూడా ఈయన చాలా హిస్టారికల్ థింగ్స్ కోట్ చేస్తా ఉంటాడు. 1వ అధ్యాయం 8వ వచనంలో జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుడి ఎదుట యాజక ధర్మం జరిగించుండగా he was doing in that order, ఆ పద్ధతుల ప్రకారం ఆయన చేస్తా ఉన్నాడు. తర్వాత 24వ వచనం చూస్తే ఆ దినములు అయిన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి ఆ దినములు. ఆ తర్వాత 26వ వచనం 6వ నెలలో గబ్రియేలు దేవదూత 6th month. సో ఈ విధంగా he was referring to something. మళ్ళా అగైన్ ఇదే 1వ అధ్యాయం 39వ వచనంలో ఆ దినముల యందు మరియ లేచి, తర్వాత 56వ వచనంలో అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి. ఈ డేట్ కి సంబంధించినటువంటి వివరాలు ఎంత చక్కగా లూకా సువార్తకి ఇస్తారు చూడండి. దేవుడు యేసుక్రీస్తు యొక్క జననాన్ని, ఆయన పుట్టుకను he made it a historical event. He provided us the historical details. అక్కడ దేవుడు కూడా అంటే యాంబిగ్యూటీకి దారి లేదు, సమయం లేదు, లేకుంటే యాంబిగ్యూటీకి ఎలాంటి కూడా స్థానం లేకుండా జరగడం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో ఇట్ ఈస్ ఏ హిస్టారికల్ థింగ్. యేసుక్రీస్తు వారి చరిత్రలోకి రావడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం. చాలా సులువుగా మనం అందరితో కూడా మనం ఈ విషయం చెప్పచ్చు, ఇలాంటి వాదించవచ్చు. విషయం ఏంటంటే ఈ చరిత్ర అనేటువంటిది క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అనే దాని మీద ఆధారపడింది. సో హోల్ హిస్టరీ ఇస్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్, బేస్డ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని ఆధారం చేసుకుని ఈ చరిత్ర 2గా విభాగించబడినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. తర్వాత యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చినటువంటి యొక్క సందర్భం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దర్ ఇస్ అనదర్ లార్జర్ కాంటెక్స్ట్. అదేమిటంటే 400 సంవత్సరాల కాలంలో దేవుని యొక్క ప్రత్యక్షత మనుషులకు లేదు. దేవుని గురించినటువంటి జ్ఞానము, వివేచన, వివేకము, ఆలోచన, ప్రవచనాలు లేవు. మలాకి చివరి ప్రవక్త. మలాకి తర్వాత 400 సంవత్సరాల కాలంలో చీకటి కాలం అంటాము, డార్క్ పీరియడ్ అంటాము. కారణం ఏంటంటే దేవుడు మనుషులతో మాట్లాడలేదు. Intentionally God stopped revealing himself or even speaking to people. He never did. అంతకుముందు ప్రవక్తలతో మాట్లాడినటువంటి దేవుడు. అలాంటి కాలంలో సడన్ గా ఒక వెలుగు కలిగి మత్తయి సువార్తలో మనం చదువుతాం, లూకా సువార్తలో మనం చదువుతాం. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక వెలుగు కలగడం మనం గమనిస్తాం. ఆకాశంలో ఒక తార. అందుకని మనం చూస్తున్నాం చూడండి, మనం చదువుకున్న వచనంలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. ఇట్ వాస్ నైట్ టైం. నైట్ అనగానే రాత్రి వేళ అనగానే చీకటి, అంధకారం. కేవలం రాత్రి చీకటే కాదు, 400 సంవత్సరాల అంధకారం కూడా అక్కడ ఉండింది. There was a kind of spiritual darkness, spiritual dark period. Why do we call this spiritual dark period? కారణం ఏంటంటే దేవుని గురించేటువంటి వివరాలు, దేవుని గురించేటువంటి సందేశము, దేవుని మాటలు లేనటువంటి దినాలు. దేవుని మాటలైతే ఎప్పుడైతే ఎక్కడైతే ఉండవో అక్కడ అంధకారమే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నిర్జీవం. నాట్ ఓన్లీ డెత్, నాట్ ఓన్లీ డార్క్నెస్, there will always be death also as well. అంధకారము, నిర్జీవమైనటువంటి స్థితిలో దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించినటువంటి ఆ యొక్క సందర్భం మనం చూసినట్లయితే చరిత్రను 2గా విభజించడం మాత్రమే కాకుండా అంధకారంలో ఉన్నటువంటి మానవుల జీవితాలను తను వెలుగుతో నింపడానికి, వెలుగు మాత్రమే కాదు
తన మహిమతో నింపడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అంధకారంలో పాపంలో ఉన్నటువంటి మానవునికి వెలుగు ప్రకాశించింది, జీవము అనుగ్రహించబడింది, మహిమతో దేవుడు తన ప్రజలను నింపాడు. ఆయన మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున there was light, there was life, there was glory of God. God was willing to share his light, his life and his glory with dead people, with those who are in darkness. అంధకారంలో నిర్జీవమైనటువంటి మానవ జీవితాలను తన వెలుగుతో నింపడానికి, తన జీవంతో నింపడానికి, తన మహిమను పంచుకోవడానికి యేసుక్రీస్తు వారి లోకానికి రావడం జరిగింది. యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించినప్పుడు జరిగినటువంటి విషయం ఏమిటంటే, God not only remembered the lost humanity, God started giving, that status which was lost. అందులో భక్తుడు అంటాడు, చాలా చక్కగా దైవజనుడు దీన్ని వివరిస్తాడు. సిలువకు ఏదేను వనంలో జరిగినటువంటి దానికి రెండింటిని పోలుస్తూ ఉంటాడు. What happened in Eden Garden? Man lost his glory, the glory that was given to him by God. దేవుడు మానవుని తన పోలికలో స్వరూపంలో సృజించుకున్నాడు. ఆ మహిమను దేవుడు, ఆ జీవాన్ని మానవునికి దేవుడు ఇచ్చాడు. పాపం చేసినప్పుడు ఏదైనా వనంలో మానవుడు దాన్ని కోల్పోయాడు. అయితే అలా నశించిన మానవుడిని దేవుడు విడిచిపెట్టలేదు. కానీ అప్పటి నుండి ఏదైనా వనము నుండి ఆయన వెళ్ళగొట్టినప్పటి నుండి God was in search of mankind, humankind. God somehow was always trying to reach out to the lost mankind. చాలా విధాలుగా ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, ఎన్నో విధాలుగా పాత నిబంధనలో ఆ నశించిన మానవుని దేవుడు చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అండ్ ఫైనల్ అండ్ అల్టిమేట్ is this, that is through the birth of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించడం ద్వారా, ఒక మానవునిగా పంపించడం ద్వారా, that's the last and final and the fullest and complete total that God has done towards lost mankind. నశించిన మానవాళి పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఇన్కార్నేషన్ అనేటువంటిది. ఇన్కార్నేషన్ అంటే దేవుడు మానవునిగా జన్మించడం. ఇన్కార్నేషన్ అనేటువంటి మాట దానికి వాడతాం. Incarnation was not an ordinary thing. It was a great event, my dear brothers and sisters. దేవుడు త్రిత్వములో రెండవ వ్యక్తిగా ఉన్నటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఎవరి మూలముగా అయితే సమస్తంగా కలిగాయి, ఎవరు లేకుండా అయితే ఏమీ కలగలేదు. ఆయన లేకుండా ఏమీ లేదు. వితౌట్ హిమ్ దెర్ వాజ్ నథింగ్. కలిగి ఉన్న అన్ని కూడా ఆయన మూలంగా కలిగాయి. యోహాను సువార్త ఈ విషయం మనం చూస్తాం. ఆయన మూలంగానే కలిగాయి. ఆ వాటన్నిటికీ కర్త ఆయన. అలాంటి క్రీస్తు ప్రభు వారు శరీరధారి అయి శరీర రీతిగా ఈ లోకంలో మానవుడిగా రావడం అనేటువంటిది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అందుకనే దేవుడు మానవుని చేరుకోవడం, దేవుడు మానవునికి తన సందేశాన్ని ఇవ్వడంలో దిస్ ఇస్ ద ఫైనెస్ట్, ఫుల్లెస్ట్, టోటల్, కంప్లీట్ యాక్ట్, చివరి కార్యం. అందుకనే ఏదేను వనంలో మానవుడు పోగొట్టుకుంటాడు ఆయన యొక్క మహిమను, జీవాన్ని, తన యొక్క వ్యక్తిత్వాన్ని, ఐడెంటిటీ, ఎవ్రీథింగ్ దట్ వాజ్ లాస్ట్, మ్యాన్ హ్యాస్ లాస్ట్ ఇన్ ఈడెన్. త్రూ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ గాడ్ హ్యాస్ ఈవెన్ రికవర్డ్ ద హోల్ థింగ్. తన మహిమను ఇస్తున్నాడు, తన జీవాన్ని ఇస్తున్నాడు, తన వెలుగుని ఇస్తున్నాడు. దేవుడు మానవునికి అవన్నీ తిరిగి ప్రసాదిస్తా ఉన్నాడు, తిరిగి అనుగ్రహిస్తా ఉన్నాడు. మానవుడు కోల్పోయినటువంటి తన యొక్క ఐడెంటిటీ, మానవుడు కోల్పోయినటువంటి తన యొక్క ఉనికిని, తన విలువను, అన్నిటికంటే ఎక్కువగా జీవాన్ని, ఆ వెలుగును, వీటన్నింటి కూడా దేవుడు తిరిగి యేసుక్రీస్తు ద్వారా రెస్టోర్ చేయడం అనేటువంటిది దేవుడు మానవాళి పట్ల చేసినటువంటి గొప్ప కార్యము. యేసుక్రీస్తు వారి లోకానికి జన్మించుతున్నారు. ఈ దినాల్లో ముఖ్యంగా మనము యేసుక్రీస్తు వారి జన్మం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక డిసెంబర్ మాసంలో మనం ఈ విషయాన్ని ఆలోచన చేస్తా ఉన్నాం. వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. సిలువలో యేసుక్రీస్తు వారు మనం చేసినటువంటి కార్యం,
సిలువలో తిరిగి దేవునితో మనము సమాధాన పరచబడడానికి, దేవునితో తిరిగి మనము ఆయనతో కలవడానికి దేవుడు చేసినటువంటి కార్యం ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. ఎందుకనంటే భయం ఎందుకనంటే దే నెవర్ హ్యాడ్ సచ్ ఎక్స్పీరియన్స్. అంతకుముందు ఆ యొక్క మహిమ అనేటువంటిది, లేకుంటే దూతలను చూడడం అనేటువంటి భయాన్ని కలిగించేటువంటి విషయము ఈ గొర్రెల కాపర్లకు న్యాచురల్ గానే అలాంటి భయం వారి మనసులో కలిగింది. అందుకని చూడండి, ఆ మాట మనం చదువుతా ఉన్నాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఫియర్ నాట్. There is such a message of confidence. మీరు భయపడే అవసరం లేదు. యేసుక్రీస్తు వారి లోకానికి రావడం ద్వారా ఆయనకు మనకు పేరు ఇవ్వబడింది, మనకు తెలుసు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు, ఎందుకంటే ఆయన రక్షకుడు అనేటువంటి మాట, ఈజ్ ఎ సేవియర్. అలాగే ఆయనకున్నటువంటి మరొక మాట ఏమిటంటే ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడని. అంచేత భయపడే అవసరం లేదు. భయము, మానవాళికి భయాన్ని దేవుడు తీసేస్తా ఉన్నాడు. ఒక భక్తుడు చక్కగా వివరిస్తాడు, మానవుని కంటే 3 రకాలైనటువంటి భయాలు ఉన్నాయి. ఒక భయం ఏమిటంటే గతం గురించి అయినటువంటి భయము. గతంలో నేను చేసినటువంటి పాపాలు, నా పాప జీవితము యొక్క శిక్ష యొక్క భయంలో జీవిస్తా ఉన్నాడు. అలాగే ప్రస్తుతాన్ని ఎదుర్కోవడానికి ఆయన ధైర్యం లేదు. అలాగే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటి అధైర్యం కూడా మానవుల్లో ఉంటా ఉంది. ఫియర్ ఆఫ్ ద పాస్ట్, ఫియర్ ఆఫ్ ది ప్రజెంట్ అండ్ ఫియర్ ఆఫ్ ద ఫ్యూచర్. ఈ 3 రకాలైనటువంటి భయాలను యేసుక్రీస్తు వారు తొలగించడానికి వచ్చాడు. మన పాపం యొక్క శిక్షను, పెనాల్టీ ఆఫ్ సిన్ తన మీద వేసుకొని సిలువలో ఆ యొక్క పాప శిక్షను మన మీద ఉన్నటువంటి చేవ్రాతను తుడిచివేసి మన యొక్క రక్తం ద్వారా కడగడం ద్వారా ఆయన ఆ పాప శిక్షను దేవుడు మన నుంచి తొలగిస్తా ఉన్నాడు. అలాగే ఇది నాన్న పాపం మన మీద అధికారం చలాయించడానికి ప్రయత్నం చేస్తాం. సాతానుడు పాపము, he still wants to have some sort of control over us. మన చేత మళ్ళా పాపం చేయించడానికి, వారి యొక్క అధికారంలో మనం పెట్టుకోవడానికి సాతానుడు ప్రయత్నం చేస్తా ఉంటాడు. రక్షణ పొందిన తర్వాత కూడా, యేసుక్రీస్తు మన రక్షణ అంగీకరించిన తర్వాత కూడా మనలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి పాప స్వభావము, అలాగే లోకంలో ఉన్నటువంటి పాపము, ఆ లోక ఆకర్షణకు మనకి గురి చేయడము, వీటి ద్వారా తిరిగి somehow Satan would like to keep us under his control of sin. అది వినండి, యేసుక్రీస్తు వారు మనం చేసేటువంటి గొప్ప మేలు ఏమిటంటే he is delivering us from the present power of sin. ప్రస్తుతము పాపమునకు మన మీద ఉన్నటువంటి అధికారాన్ని నుండి దేవుడు మనల్ని కాపాడుతా ఉన్నాడు, రక్షిస్తా ఉన్నాడు. గతంలో మనం చేస్తున్న పాపాల కొరకైనటువంటి శిక్షను సిలువలో ఆయన ఆల్రెడీ భరించాడు. He paid the penalty for our sins that we have already committed, and even now he is helping us to overcome the power of sin. అది పాపం యొక్క అధికారం. పాపము శిక్ష నుంచి దేవుడు మనం తప్పించాడు. గతంలో ఉన్నటువంటి పాపం శిక్ష, ప్రస్తుతంలో మన మీద ఉన్నటువంటి పాపం అధికారాన్ని నుండి ప్రతి దినము మనం జయించడానికి ప్రభువారు మనకి ప్రతిదినం సహాయం చేస్తున్నాడు. అలాగే భవిష్యత్తులో పాపం యొక్క ఉనికి లేకుండా, పాపం అనేటువంటిది లేకుండా ఈస్ గోయింగ్ టు డెలివర్ us from the very presence of sin. He saved us from the penalty of sin. He is delivering us from the power of sin, and he is going to deliver us from the presence of sin. పాప ఉనికి లేనటువంటి ఒక సమయానికి మనం ముందుకు వెళ్తా ఉన్నాం. అందుకని ఈ 3 మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి. వెలుగుతో నింపాడు, జీవంతో నింపాడు, మహిమతో నింపాడు. దేవదూతలు వారి యొద్దకు వచ్చి నిలిచినప్పుడు ఈ గొర్రెల కాపర్లు వారి చుట్టూ ఉన్నటువంటి మహిమను చూచారు. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ప్రభు దూత వారి యొద్దకు వచ్చి, ఆ మాట చూడండి, మీరు ఈ వాక్య జాగ్రత్త గమనించినట్లయితే ప్రభు అనే మాట బోల్డ్ లెటర్స్ లో ఉంది. అలాగే కొంత ఎక్స్పాండెడ్ ఫాంట్ కూడా ఇక్కడ వాడారు. మిగిలినన్ని ఒక ఫాంట్ లో ఉన్నాయి, ప్రభు అనేటువంటి మాట మాత్రం వేరే ఫాంట్ సైజ్ పెంచారు. ఎస్, దేవుడు, ఇట్ ఆల్ బిగాన్ విత్ గాడ్. ఆ ఇనిషియేటివ్ అనేటువంటిది దేవునితో ప్రారంభమై దేవుడు తీసుకున్నాడు. దేవుడు ఆ చొరవ తీసుకోబోతుంటే ప్రారంభంలో అందుకని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అన్లెస్ హీ రిమెంబర్స్ అస్, అన్లెస్ హీ టేక్స్ దట్ ఇనిషియేటివ్,
Unless he takes that first step, you and I cannot reach out to God. With all our human limitations, we will never be able to reach out to God. We will never be able to comprehend who God is. అది సాధ్యం కాదు. దేవుడే చరిత్రలోనికి వచ్చి మన ముందు నిలవబడి మనకు సంపూర్ణంగా వివరించడానికి, తెలియచేయడానికి, మన యొక్క మానవ మనసును వెలిగించడానికి యేసు ప్రభువు దాన్ని మనం ఇల్యూమినేషన్ అనే మాట వాడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేసేటువంటి ఒక పరిచర్య ఏంటంటే he illuminates our minds, he illuminates our hearts, he will help us to understand God. దేవుడిని అర్థం చేసుకోవడానికి, దేవుడితో రీకనెక్ట్ అవ్వడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. మనం చేత భయపడే అవసరం లేదు. మానవ జీవితంలో ఉన్నటువంటి భయాన్ని, పాప భీతిని మనం తీసుకుని తీసివేస్తూ ఆయన చెప్పినటువంటి మాట చూడండి, ఇది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయించు. గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ ఫర్ ఆల్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క జననము ఇట్స్ నాట్ ఫర్ వన్ సెక్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ వన్ నేషనాలిటీ, వన్ జియోగ్రాఫిక్ లొకేషన్ ఆర్ వన్ ట్రైబ్ ఆర్ వన్ caste ఆర్ వన్ creed. It is a universal message. యేసుక్రీస్తు వారి యొక్క జననం ఆయన ఒక కులానికో, ఒక ప్రాంతానికో, లేకుంటే ఒక భాగానికో చెందిన వ్యక్తి కాదు, ఒక జాతికి చెందిన వ్యక్తి కాదు. యేసుక్రీస్తు వారి యొక్క జననం ద్వారా దేవుని యొక్క ప్రణాళిక, రక్షణ ప్రణాళిక అనేటువంటిది ఇట్స్ మేడ్ యూనివర్సల్ అండ్ ఇట్స్ మేడ్ వెరీ క్లియర్. దాన్ని చాలా స్పష్టంగా ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క వార్తను తెలియజేయడం మనం ఇక్కడ చూస్తాం. యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి రక్షణ, పాపక్షమాపణ ఫర్ ఆల్. ఇంకో విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి, పాత నిబంధనలో ఇశ్రాయేలీలు నిబంధన జనులు, అబ్రహాం సంతానము, వారికి ఒక స్పెషల్ స్టేటస్ ఉండింది. ఇట్స్ ట్రూ. అక్కడ ఇశ్రాయేలీలని, అన్యులని అనేటువంటి తేడా ఉండింది. ఇశ్రాయేలీలు ఒక వర్గము, ఒక జాతి అయితే, ఇశ్రాయేలీలు కాని వారు అందరూ కూడా అన్యులు. దే వర్ ట్రీటెడ్ జెంటైల్స్. కానీ క్రిస్మస్ లో, లేకుంటే యేసుక్రీస్తు వారి యొక్క జనంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇవేవి కూడా ఆ యొక్క బంధాలు, ఆ యొక్క ఆటంకాలు అనే లేకుండా చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆల్ బ్యారియర్స్ ఆర్ బ్రోకెన్. నో జ్యూ, నో జెంటైల్, నో గ్రీక్, నో జ్యూ. ఇస్రాయల్ అని, గ్రీకుడని, లేదా రోమీలని ఏమీ లేదు ప్రజలందరికీ. ఇది దేవుడు మనకు చేసినటువంటి కార్యము, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంచేత ప్రజలందరికీ ఇక్కడ ఇంకో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంట్రీ అవ్వడం మాత్రమే కాకుండా, నీకు నాకు దేవుడు ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా, దైవజనుడు చాలా చక్కగా వివరించాడు. ఏంటంటే యేసుక్రీస్తు వారి జననం అంట మిషియలాజికల్ ఆస్పెక్ట్ ఉంది అంటాడు. మిషన్ ఏంటి? ఆ మిషన్ ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఆర్ ఇట్ ఈస్ రిమైండింగ్ అస్ అబౌట్ ద మిషన్ ఆఫ్ గాడ్. ఏంటి ఆ మిషన్ అంటే, సమస్త మానవాళిని చేరుకోవడం. సమస్త మానవాళికి, ప్రతి ఒక్కరికి సువార్త వెళ్ళాలి. ప్రజలకు అందరికీ కలుగు సంతోషకరమైనటువంటి, మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం ఇది అందరి దగ్గరికి వెళ్ళాలి. అందరి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వార్త అందరూ కూడా ప్రభువుని ఆరాధించాలి. అందుకని ఆ మాట మనం చూస్తా ఉన్నాం. చూడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈజ్ ద లార్డ్, క్రైస్ట్ ద లార్డ్. ప్రభు అనేటువంటి మాటలో he deserves our worship. మన ఆరాధనకు పాత్రుడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో, పరలోకంలో దూతల కంటే పైగా ఉన్నటువంటి వాడు, ఒక మానవునిగా లోవెస్ట్ ఫామ్ కి ఆయన వచ్చాడు. మనిషి కుమారుడిగా జన్మించడం మాత్రమే కాకుండా సిలువలో మరణము పొందినంతగా విధేయత చూపాను అనే మాట మనం చూస్తాం. ఒక వ్యక్తి ఎంతవరకు హంబుల్ చేసుకోగలడో, ఎంతవరకు తగ్గించుకోగలడో, దట్ ఈస్ ద మాక్సిమం దట్ వన్ పర్సన్ కెన్ లోవర్ హిమ్సెల్ఫ్. అది యేసుక్రీస్తు వారు చేశారు. అందుకని ఫిలిప్పీ పత్రికలో
2వ అధ్యాయ విషయం మనం చూస్తాం. ఆ కెనోసిస్ అనేటువంటిది తన యొక్క మహిమను విడిచిపెట్టి పక్కన పెట్టి దేవునితో సమానుగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనకుండా తన మహిమను పక్కన పెట్టి యేసుక్రీస్తు మానవునిగా రావడం అనేటువంటిది ఒక వ్యక్తి ఇంకా అంతకంటే తక్కువ, అంతకంటే హంబ్లింగ్ చేసుకోవడం, తగ్గించుకోవడం ఇంకా బహుశా ఎవరికి సాధ్యం కాదు. నో వన్ ఎల్స్ కెన్ డూ దాట్. హీ హెస్ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ లైక్ దాట్. తాను తగ్గించుకున్నాడు. అండ్ సో దేర్ఫోర్ మన వైపు నుంచి ఇంప్లికేషన్ ఏంటి? అక్కడ ఆయన అంతగా తగ్గించుకున్నప్పుడు మన వైపు నుంచి మనం చేయవలసింది ఏంటి? ఇంప్లికేషన్ ఏంటంటే మన ఆరాధన. అందుకని ఆ మాట, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనేటువంటి మాట చెప్పడంలో అంతగా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, సర్వ సృష్టికి కర్త అయినటువంటి ఆ యొక్క త్రిత్వంలో 2వ భాగం ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు అంతగా తగ్గించుకుని మన దగ్గరికి వస్తే మనం చేయవలసిన పని ఏంటంటే, మన యొక్క రెస్పాన్స్ ఏంటంటే ప్రభువా అని చెప్పి ఆయన ఆరాధించడం. అందుకని ప్రభు అయిన క్రీస్తు అనేటువంటి మాటను మనం we need to underline, keep it in quotes. He is the king. ఈ విషయం జ్ఞానులకు అర్థమైంది. అందుకనే జ్ఞానులు మనం చూస్తాం. ఇదే లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వారు ఆయన ఆరాధించిరి అనేటువంటి మాటను మనము చూస్తాం. దే వర్షిప్డ్ హిమ్. వారి యొక్క అన్ని కూడా వారి యొక్క బహుమానాలు తీసుకుని వచ్చి ఆయన ఎదుట అవన్నీ పెట్టి ఆయన ఆరాధించినటువంటి విషయాన్ని మనము గమనిస్తాం. మత్తయి సువార్తలో చూస్తాం యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆరాధించారు మనం చూస్తాం. బంగారము, బోళము, సామ్రాన్ని సమర్పించి ఆయన ఆరాధించారు. వారు పెట్టెలు తెరచి వారు ఆయన ఆరాధించారు. సో ఈ రోజున మన హృదయాలను తెరచి, మన హృదయాలను, మన జీవితాలను ఆయన పాదాలు చెత్త పెట్టుకుని, ప్రభువా నా కొరకు పాపంలో, అంధకారంలో, నిర్జీవమైనటువంటి జీవితం స్థితిలో ఉన్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకుని నీవు ఆ పరలోకం నుండి నీ వెలుగును, నీ జీవాన్ని, నీ మహిమను నాతో పంచుకున్నావు. నా జీవితంలో ఉన్నటువంటి పాప భీతిని, పాప భయాన్ని, పాపం యొక్క అధికారం నుండి నువ్వు నన్ను విడిపిస్తా ఉన్నావు. మహా సంతోషకరమైనటువంటి సువర్తమానాన్ని అందులో భాగస్థునిగా నన్ను చేశావు. అండ్ దేర్ఫోర్ లార్డ్ ఐ వర్షిప్ యు. ఇక మనం ఆ మాట చూస్తాం చూడండి. ఎప్పుడైతే ఆ పొత్తిగుడ్డలతో చుట్టుబడిన తొట్టిలో పండుకుని వారు చూచిదరో వెంటనే పరలోక సైన్య సమూహము దూతల కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన క్రీస్తుడైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా దేవుని స్తోత్రము చేయొచ్చు. దేర్ వాజ్ ఏ గ్రేట్ వర్షిప్. ఒకవైపు దేవదూతలు, ఇంకోవైపు అక్కడటువంటి గొర్రెల కాపర్లు, ఇంకోవైపు జ్ఞానులు, వీళ్ళందరికీ మధ్యలో కేంద్ర బిందువు ఎవరు? హూ ఈస్ ద ఫోకస్ అండ్ సెంటర్ ఫర్ ఆల్ దిస్ వర్షిప్? ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన శిశువు, ఈజ్ ఓన్లీ బేబీ, డేస్ ఓల్డ్ బేబీ, కొన్ని దినాలు మాత్రమే. వాళ్ళు ఆరాధిస్తాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని చెప్పి వాళ్ళు జ్ఞానులు వచ్చి అడుగుతాం. మనకు తెలుసు ఈ విషయం. ఒక రాజుగారి కుటుంబంలో ఒక కుమారుడు జన్మించినట్లయితే ఆయన మనం ప్రిన్స్ అని పిలుస్తాం. రాకుమారుడు అంటే కానీ రాజు అని అన్నాం. బట్ ఫ్రమ్ డే వన్ జీసస్ ఇస్ కాల్డ్ యాజ్ ద కింగ్. ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ కింగ్. ఎస్ హీ ఈజ్. ఆయన రాజే కాబట్టి, మరణ సమయంలో కూడా ఆయన రాజుగా మరణించాడు. రాజు అనేటువంటి యూదుల రాజు అనేటువంటి టైటిల్ ఆయన శిలువకు పైగా ఆ టైటిల్ పెట్టినట్లు మనం చూస్తాం. కాబట్టి సమయంలో దేవుడిని ఆరాధించడము, దేవునికి మనం సమర్పించుకోవడము, మన హృదయాలు తిరుగుతాం, మన హృదయాల్లో ఉన్నది సమర్పిద్దాం. నాట్ జస్ట్ మెటీరియలిస్టిక్ థింగ్స్, బట్ ద ట్రూ వర్షిప్ దట్ వీ కెన్ గివ్ టు ద లార్డ్ ఈస్ the kind of adoration, the kind of praise, the kind of worship that comes from the bottom of our hearts. మన హృదయాంతరంగంలో నుండి ఆయన ప్రభు అని, ఆయన నీ పాపములను తీసివేయడానికి నీ కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడు అని, పాపం యొక్క శిక్ష నుండి, పాపం యొక్క అధికారం నుండి, పాపం యొక్క ఉనికి నుండి నిన్ను నన్ను రక్షించడానికి మన ఎదుకు వచ్చిన రక్షకుడు అని
మన జీవితాన్ని వెలుగుతో, జీవంతో, మహిమతో నింపడానికి వాళ్ళని జ్ఞాపకం చేసుకున్న దేవుడు అని ఈ తలంపులతో, ఈ ఆలోచనలతో మనం ప్రభు సన్నిధికి వెళ్దాం, ప్రభు ఎదుట సాగిపోతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఈ యొక్క ధ్యానాన్ని మనం ముగించుకుంటాం. ఒకసారి ఒక సండే స్కూల్ ప్రోగ్రామ్ లో వారు తెచ్చినటువంటి కానుకలు, ఆఫరింగ్స్ సమర్పించే సమయం అది. ఒక బాస్కెట్, చిన్న బుట్ట లాంటిది అక్కడ రొటేట్ చేస్తా ఉన్నారు. వారు ఏమేమి తీసుకొచ్చారో వాళ్ళు తీసుకొచ్చిన పదార్థాలన్నీ కూడా ఆఫరింగ్ అందులో ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకు ఫ్రూట్స్ తీసుకొస్తే, ఫలాలు ఏమైనా పండ్లు ఏమైనా తెస్తే ఆ పండ్లు అందులో ఆ బాస్కెట్ లో వాళ్ళు పిల్లలు వేయచ్చు. దట్స్ ద కైండ్ ఆఫ్ ఆఫరింగ్ దట్ దే గివ్ టు ద లార్డ్. అలాగే ఒకళ్ళు డబ్బులు తెస్తే, పైసలు ఇవ్వచ్చు. ఫ్రూట్స్, ఎనీథింగ్, వాట్ ఎవర్ దే బ్రింగ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్, దే కెన్ పుట్ ఇట్ ఇన్ ద బాస్కెట్. సో అందరూ ఆ బాస్కెట్ ఒకరి తర్వాత రొటేట్ అవుతా ఉంది. వాళ్ళు తెచ్చినవన్నీ కూడా బాస్కెట్ లో వేస్తా ఉన్నారు. దట్ ఈస్ హౌ దే వర్ గివింగ్ ది ఆఫరింగ్స్ టు ద లార్డ్. కానుకలు సమర్పించుకుంటా ఉన్నారు. బట్ వన్ లిటిల్ బాయ్, ఎ పూర్ బాయ్, హూ డిడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు గివ్ టు ద లార్డ్ దట్ డే. డబ్బులు లేవు, జేబులో డబ్బులు లేవు, పేదవాడు. మమ్మీ డాడీ కానుక వేయడానికి ఏమీ వాళ్ళకి ఇవ్వలేదు. అలాగే వాడు ఏమి ఫలాలు తేలేదు, పండ్లు తేలేదు, పుష్పాలు తేలేదు. కొంతమందికి అలవాటు కదండి, వాళ్ళ చెట్లో వచ్చి మొదటి పండ్లు తీసుకొస్తారు, అలాగే కొన్ని ఫ్లవర్స్ కూడా తీసుకొస్తారు. దట్ బాయ్ దట్ డే డిడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు గివ్ టు దమ్. వాడు హీ వాస్ ఫీలింగ్ సో సాడ్. వాడు చాలా మదన పడిపోతా ఉన్నాడు హృదయం. అయ్యో, దేవునికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ కానుక లేదే ఈ రోజు, ఈ ఆదివారం. అందరూ అన్ని ఇస్తా ఉన్నారు, నాకు లేదు అని మదన పడుతున్న చిన్న పిల్లవాడికి కొద్దిసేపు అయిన తర్వాత ఒక ఆలోచన వచ్చిందట. ఆ బాస్కెట్ వాడి దగ్గరికి వచ్చినప్పుడు వాడు తన సీట్లో నుంచి లేచి ఆ బాస్కెట్ లో కూర్చున్నాడు. బాస్కెట్ లో కూర్చొని ప్రభుత్వం అన్నాడంట, దేవా, నీకు ఆఫరింగ్ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు, డబ్బులు లేవు, ఫలాలు లేవు, పుష్పాలు లేవు, ఏమీ లేవు, కానీ నేనున్నాను, నన్ను తీసుకో. Lord, I don't have anything to give you. No fruit now, no flower, no money. Lord, but I have myself. I give myself unto you as an offering. I think that was the best offering that day. ఈ రోజు మనం దేవుని ఆరాధిద్దాం. మన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి, ప్రక్కన పెట్టి, నీతో నాతో ఒకనిగా ఉండడానికి, ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చిన యొక్క ప్రభుని, శిలువలో ప్రభు నీ కొరకు నాకు చేసిన కార్యం ఎంత ట్రెమెండస్ గా పాపం యొక్క శిక్షను మన మీద ఉన్న చేవ్రాతను తుడిచివేయడం, పాపం అధికారం నుంచి మనల్ని విడిపించి ఈ రోజున పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని జయించేటువంటి వారుగా ఆయన యొక్క పునరుద్ధానంలో భాగస్థులుగా మనం చేశారు. Yes, that is our experience. We are experiencing the power of resurrection. Isn't it true? How many times we have come over sin, Satan and the world? Isn't it the grace of God? ఆ దేవుని కృప కదా. అలా నిన్ను ఎనేబుల్ చేసినటువంటి ఆ కృపను బట్టి దేవుని ఆరాధిద్దాం. దేవునికి మనం సమర్పించుకుని ప్రభుని మనము ఆరాధించుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుని స్తుతించుదాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు. మీరు ఈ లోకానికి మానవునిగా రావడం ద్వారా మానవాళి పట్ల మీరు చేసిన కార్యాన్ని, మానవాళి పట్ల మీకున్న ఆలోచనలు, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, మిమ్మల్ని ఆరాధించుటకు, మీ సన్నిధికి వచ్చుటకు మీరు మాకు అనుగ్రహించిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవాతి దేవుడైన మీరు, ఎవరి మూలంగా అయితే సమస్తం కలిగాయో, సృష్టిలో ప్రభా మీ అధికారాన్ని, మీ మాట ద్వారా సమస్తాన్ని జరిగించినటువంటి మీరు, ఆది యందు వాక్య రూపంలో ఉన్నటువంటి మీరు, మీ సమయం శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణునిగా మీరు మా వద్ద నివసించినందుకే, మా మధ్యలోకి మీరు వచ్చినందుకే నీకు వందనాలు. నీ వెలుగును, నీ జీవాన్ని, నీ మహిమను మాతో పంచుకోవడానికి మీరు ఇష్టపడినందుకే మీకు వందనాలు. ఏదేని వనంలో పాపం చేయడం ద్వారా మానవుడు ఏదేని కోల్పోయాడు, అది తిరిగి ఇన్కార్నేషన్ ద్వారా సిలువలో మీరు చేసినటువంటి ఆ గెత్సెమనే తోటలో, ఆ యొక్క కలువరి సిలువలో మీరు చేసిన కార్యం ద్వారా పోగొట్టుకున్నది సమస్తము తిరిగి మాకు ఇవ్వడానికి మీరు చేసిన ఏర్పాటు కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా జీవితాలు మీకు సంపూర్ణంగా సమర్పించుకుంటూ ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.